అన్నది అయితే చూడాలి ఇంకా. సార్ క్రిస్మస్పై దాడి ఎందుకు? ఆర్ఎస్ఎస్ అధినేత కామెంట్స్. క్రిస్మస్లో హిందువులు ఎవరు పాల్గొనకూడదు, ఏ రూపంలో అయినా మీరు పాల్గొనకూడదని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముందే ఒక అల్టిమేటం జారీ చేశారు. అది పాటించిన వాళ్ళు పాటించవచ్చు. నేను ఈరోజు ఉదయమే చూసి ఎవరో ఒక ప్రముఖ నటుడు ఏదో వేడుకకి వెళ్ళాడు పాపం. ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు ఏం చెప్తారేమో, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం కూడా వేడుకేమో ప్రీ క్రిస్మస్ వేడుక, క్రిస్మస్ క్రీస్తు కాకుండా లేకుండా ఆయన మొత్తం ఏదో మాట్లాడి ముచ్చట పెట్టి ఆయన ముగించాడు. ఇది ఒక భాగం. ఇది కేరళ మంత్రి, విద్యామంత్రి శివకుట్టి చేసినటువంటి ప్రకటన ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చింది. కేరళలో మీకు తెలుసు కదా, ముస్లింలు క్రైస్తవుల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కొరేసింగ్ స్కూల్స్ టు క్యాన్సిల్ క్రిస్మస్ ఫిట్. క్రిస్మస్కు సంబంధించి ఏమీ చేయకుండా స్కూళ్ళ మీద ఆర్ఎస్ఎస్ ఒత్తిడి చేస్తుంది. భయపడే అనేక, ఇప్పుడు నేను చెప్తుంది నటులు వాళ్ళు అసలే సినిమా వాళ్ళు గాజు భవనాల్లో ఉన్నాం అనుకుని ఉంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్కూళ్ళ మీద, అందులో కేరళకి వెళ్ళేసరికి బలమైన క్రిస్టియన్ మిషనరీస్ చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు ఉంటాయి దక్షిణ భారతదేశంలో. అటువంటి చోట కూడా చాలా స్కూళ్ళు చెప్పకుండా సైలెంట్గా ఆ క్రిస్మస్ ఈవ్ వేడుకలన్నీ రద్దు చేసుకోవటము, లేకపోతే అటు పిలిచిన గెస్ట్లను దూరంగా పెట్టడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని మేము సహించమని కేరళలో మీకు తెలుసు కదా, ఎల్డిఎఫ్ సిపిఎం గవర్నమెంట్, ఈయన విద్యామంత్రి శివన్కుట్టి చాలా స్పష్టంగా ప్రకటించాడు, భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించిన అవకాశాలు ఉండాలి, అన్ని మతాలు వాళ్ళ వేడుకలు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు జరుపుకోవచ్చు, దాన్ని మీరు ఇలా చేయకండి. సెవెరల్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కంప్లైంట్ టు మీ. The government is treating the matter very seriously. Action is underway against school managements which abandon Christmas celebrations under threats from the RSS. వాళ్ళంతా వాళ్ళు జరుపుకోకపోతే వాళ్ళ ఇష్టం, మాకు బెదిరింపులు వచ్చాయి కాబట్టి మేము జరపట్లేదంటే మటుకు మేము దాన్ని ఆమోదించము, మేము మీకు రక్షణ కల్పిస్తాము, మీరు చేయండి అని చెప్తున్నారు. బై ది బై మీరు ఇప్పుడు కనుక గుర్తు చేసుకుంటే హైదరాబాద్ను గంగా జమున తెహజీబ్ అంటుంటారు. రాత్రి నేను బుక్ ఫెస్టివల్లో కూడా మాట్లాడుతున్నాను పుస్తక విషయంలో. ఇక్కడ అన్ని మతాలకు సంబంధించినటువంటివి జరుపుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలకు వెళ్ళారని, లేకపోతే ఇంకొక అందరు ఇఫ్తార్ పార్టీలు ఇచ్చామంటారు, కానీ మాట్లాడకూడదు అంటారు. కాబట్టి ఈ మతపరమైన అసహనం, ఇంకో మతం వాళ్ళు పండుగ చేసుకుని ఉంటే గ్రీట్ చేసే పోయేదానికి జరుపుకూడదు అని ముందు నుంచి ప్రకటనలు చేయడము, ఒకరి దాంట్లో ఒకరు వెళ్ళకూడదు. ఎవరు చెప్పారండి? ఏ మతం చెప్పింది అలా వెళ్ళొద్దని? నాకు అర్థం కాదు. పల్లెల్లో ఉరుసు జరిగితే పీర్ల పండుగ నాకు బాగా గుర్తుంది. పీర్ల పండుగ అనేటటువంటి మొహరం జరిగితే ఆ నిప్పుల గుండం మీద ఆ నీళ్లు కొని చల్లితే వాటి మీద నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఉదాహరణకు అది సైన్సే. కాళ్ళకు తడి ఉంటుంది, అక్కడ నివురు కప్పి ఉంటుంది. కాబట్టి ఒకరి పండుగలు ఒకరు జరుపుకోకూడదు. చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులందరూ నడవవలెను, అన్నదమ్ముల వలెను, జాతులు మతములన్నీ మెలగవలెను అన్న గురజాడ అప్పారావు గారు చెప్పింది ఏంటి? ఇదేంటి? కాబట్టి దీనికి లింక్ ఉంది. మీరు అడిగారు కదా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నిన్న మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవం సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే, ఒక అద్భుతమైన, అది చమత్కారం అనుకోండి, జోక్ అనుకోండి, మీరు ఆర్ఎస్ఎస్ను బీజేపీ కళ్ళతో చూడకండి అని ఆయన చెప్పారు. అసలు వేరే కళ్ళతో ఎలా చూస్తామండి? బీజేపీ కళ్ళతో కాదు, కమ్యూనిస్టుల కళ్ళతో చూస్తామా, కాంగ్రెస్ల కళ్ళతో చూస్తామా, లేకపోతే ఇంకొక పార్టీతో చూస్తారా, మజ్లిస్ కళ్ళతో చూస్తారా? ఆర్ఎస్ఎస్ను బీజేపీ కళ్ళతోనే చూస్తారు. ఎందుకంటే మేమంతా సంఘ పరివారు. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఎక్స్ ప్రచారక్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని హోంమంత్రి అమిత్ షా గారు మొన్ననే పార్లమెంట్లో చెప్పారు. When ex-RSS Pracharak happens to be the Prime Minister of the country, what is wrong in linking RSS and BJP? I don't know. This is the point number 1. Point number 2. అసలు సూర్యుడు తూర్పున ఉదయించడం అన్నది ఎంత నిజమో, భారతదేశము హిందూ దేశము, హిందూ దేశం అంటే హిందుస్థాన్, జై హింద్ అంటాం మనం, అది వేరు. హిందువుల దేశం అన్నది అంత నిజము. ఎవరు ఏమన్నా ఇది హిందువుల దేశమే, ఇక్కడ హిందువులు వాళ్ళ నమ్మకాలు ఇవి ఉంటాయి, హిందూ కల్చర్ ఉంటుంది అని చెప్తున్నాను నేను చాలా బలంగా. మీరు అనుకోండి, మాది కల్చరల్ ఆర్గనైజేషన్, మేము హిందూ సమాజాన్ని కాపాడడం కోసం మేము పని చేస్తాము. భారతదేశంలో హిందువులు
ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, సిక్కులు, జొరాస్ట్రియన్లు, ఇంకా చాలామంది ప్రపంచంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, అన్నీ భారతదేశంలో ఉన్నాయి. అటువంటి చోట హిందూ మతాన్ని మీరు నమ్మొద్దని ఎవరు చెప్పరు. కానీ హిందూ దేశం ఎలా అవుతుంది? ఇది భారతదేశం మత దేశమా? పాకిస్తాన్ ముస్లిం దేశమని వాళ్ళు ప్రకటించుకొని ఆ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. లేకపోతే ఇరాన్ భారతదేశం ప్రకటించుకుందా? అది కూడా అన్నాడు ఆయన, అది కూడా అన్నారు. దేశం పేరు మార్చి మతపరమైన దలుచుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు మొన్న వందే మాతరం వివాదం చూశారు. వందే మాతరం స్థానంలో జనగణమన స్థానంలో వందే మాతరం తేవాలి అని ఒక చర్చ. ఇప్పుడు అలాగే దేశం పేరు కూడా మీరు మార్చేస్తే మాకేం అభ్యంతరం లేదు. అంటే ఇండియా అన్న పేరు మార్చాలని కొద్ది రోజుల కిందట ఇండియా కాదు భారత్ అని ఉండాలి, అసలు ఒకేసారి హిందూస్థాన్ అని పెడితే పోతుంది. ఇవన్నీ కూడా ఈ దేశం యొక్క వైవిధ్యాన్ని, ఈ దేశం యొక్క భిన్నత్వాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాయి. అది కూడా పండగ సమయంలో. మీరు ఒకటి గమనించండి వర్మ, డిసెంబర్ చివరి నుంచి చూస్తే చాలా చక్కగా సంక్రాంతి, న్యూ ఇయర్స్ డే, క్రిస్మస్ ఇవన్నీ కూడా కలిపి ప్రతి చోట ఇవి పెడతారు. ఇది హోర్డింగ్స్ అయినా ఇంకొకటైనా అలా ఈ దేశమే అటువంటి దేశం అండి. భారతమాతకు ఎంతోమంది పిల్లలు వాళ్ళల్లో అందరూ ఉంటారు. అటువంటిది ఎందుకు ఈ చర్చ వస్తుందో చాలా బాధాకరమైనటువంటి చర్చ ఇది. బహుశా దీన్ని పాలకులు మోదీ గారే స్వయంగా చొరవ తీసుకొని ఒక భరోసా ఇస్తే చాలా చాలా బాగుంటుంది. పైగా బడి పిల్లల దగ్గర ఇది చేయడం మరీ తప్పు. ఎందుకంటే ఏ వేడుకైనా వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇళ్లలో, అపార్ట్మెంట్లలో అందరూ ఓపిక ఉన్న వాళ్ళు క్రిస్మస్ తాత వేషం వేసుకొని శాంతాక్లాస్. ఇప్పుడు పైగా మనం గ్లోబల్ అని ఒకవైపు అనుకుంటూ గ్లోబల్ కల్చర్ అది ఇదని శాంతాక్లాస్ వేసుకుంటారు. దానికి ఏముంది దానికి? కానీ ఒక ప్రయత్నం, బలమైన ప్రయత్నం జరుగుతుంది గతం కంటే ఎక్కువగా. సార్ భారత్ బంగ్లా ఉద్రిక్త